అది మీ నాయకులు ఎవరో అనకూడదు, కానీ ఏ అంబటి రాంబాబు కారు లేకపోతే అంబటి రాంబాబు మెడ పడితే అంటారా మీరు? విడుదల రజని గారు పడితే అంటారండి? మీ ముఖ్య నాయకులు ఎవరైనా పడితే అంటారా మీరు? లాగవతలు పడేయండి అని. ఒక దళితుడు కనుక, అనామకుడు కనుక, ఊరు పేరు లేనివాడు కనుక వాడిని లాగి అవతల పడేయమన్నారు. వాట్ ఇస్ దిస్ అడాసిటీ? అది మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్, మీ మనస్తత్వం. అది ఎవడైనా లాగి అవతల పడే, బాబాయిని వేసిన వాడిని వీళ్ళు ఒక లెక్క, అదే కదా. దిక్కులేని వాడనే కదా లాగి ముళ్ళ కంచెల్లో పడేస్తే తర్వాత 108 వాళ్ళు వచ్చి వాడిని పాప ఎక్కడ వెతికి తీసుకొని పోయినారు. మీ వాళ్ళు అయితే చేయగలరా సార్? లాగి అవతల పడేయమనగలరా? అందుకు మీ మీద కేసు, మీరు A2 అయినారు, డ్రైవర్ A1, A2 అదర్ ఇన్మేట్స్ మీద కేసు పెట్టినారు. పోలీసులు తప్పేముంది? ఏ వీడియో అంటాడు, ఎంత దుర్మార్గం అండి. స్పష్టంగా కనపడుతుంది, టైర్, సింగయ్య మెడ, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతుంటే చేస్తున్నాం. మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని అడగలేదండి కోర్టు మిమ్మల్ని? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ధిక్కరణ అంటే అతని మెంటల్ కెపాసిటీ, అతను అవైబిలిటీస్ ఎట్లా ఉంటాయి మెంటల్గా. వాడు పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి? జడ్జి పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి? కోర్టు ఎవరో నన్ను పిలవటం అంటే అతని మనస్తత్వం విపరీత మనస్తత్వం. మొట్టమొదటి చెప్పుకొచ్చాను కదా నేను. 10th క్లాస్ పేపర్ల దగ్గర నుంచి, కాలేజీ చదువు దగ్గర నుంచి, బాబాయిని వేసి చెంపదెబ్బ కొట్టిన దగ్గర నుంచి, నాన్నని ధిక్కరించిన దగ్గర నుంచి, 100 కోట్లు కొట్టేసిన దగ్గర నుంచి, బెయిల్ లేకుండా 16 నెలలు చెంచలగూడ జైల్లో ఉన్న దగ్గర నుంచి, మరలా మే 15, 2019 బాబాయిని వివేకానందరెడ్డి గారిని వేసిన దగ్గర నుంచి, ఇవన్నీ కూడా విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చూపిస్తుందని చెప్పాలనేది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలకు తెలియదు. హీ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ బై ఎ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్. అతను ఎగ్జామిన్ చేయాలి. అతను నన్ను అడిగితే నేను మీ మీద వ్యతిరేకం లేదు సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు నేనంటున్నాను, మీరు ఆ కారుకి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అంటున్నాను. నేను కోర్టుకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు సార్? అప్పుడే ముఖ్యమంత్రి ఉన్నాను నేను. 66 లక్షలు ఖర్చు అవుద్దు రోజుకి కోర్టుకు వస్తే అన్నారు. ముఖ్యమంత్రి పదవి పోయి సంవత్సరం 1 నెల అయిందే. కోర్టుకి ఎందుకు ధిక్కరణ అంటే యూ విల్ బి హ్యాపీ బై వైలేటింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ఎవ్రీబడి. అతని మానసిక స్థితి చెప్పాలనేది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలారా, వేరే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా తెలియాలా అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకు విపరీతంగా చేస్తున్నారు? ఆ రోజున బెయిల్ కోసం 16 నెలలు కష్టపడ్డాడండి. సుప్రీంకోర్టు చుట్టూ తిరిగారండి బెయిల్ కోసం. మేధావులైన అడ్వకేట్స్ బెయిల్ కోసం తిరిగారండి. ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జెస్ ఇతని బెయిల్ కోసం పెడితే సిబిఐ వేసిన కౌంటర్ చూచి ఇంత అనతి కాలంలో, అతి కొద్ది సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? డిస్క్రీట్ ఎంక్వైరీ చేయండి, సునిశ్చితంగా దర్యాప్తు చేయండి. ఎట్లా వచ్చింది? ఆర్థిక ఉగ్రవాది ఇతను. ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పదని చెప్పారు. మీ గురించే కదా. ఇప్పుడు మా అర్థం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీకు. ఆర్థిక ఉగ్రవాదం నేనన్న మాట కాదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కాదు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అన్న మాట కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంచ్ మీద జడ్జి గారు చేసిన కామెంట్ ఇది. ఇంత అనతికాలంలో ఇతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చింది? సునిశ్చితంగా దర్యాప్తు చేయండి, డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని సిబిఐకి వేలు చూపించి మరి చెప్పారు. డిస్క్రీట్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పది, ప్రమాదకరమైంది. ఆర్థిక ఉగ్రవాదం హత్యానేరం కంటే ప్రమాదకరమైందని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడితే ఇతను విపరీత మనస్తత్వం కాదా? ప్రశాంత మనస్తత్వమా ఇతను? ఇతను ఒక నాయకుడా? ఇతను నాయకుడిగా ఉంటే 5 ఏళ్ల పరిపాలన మనం చూడలేదా? అరాచకం కాదా? అప్రజాస్వామికం కాదా? రాజ్యాంగ విరోధం కాదా? అవినీతితో కూడుకున్నది కాదా? బంధుప్రీతితో కొట్టుమిట్టాడింది కాదా? ఆశ్రిత పక్షపాతంతో కూడుకున్న పరిపాలన కాదా?
ప్రతిపక్షాల మీద ఏకపక్ష యుద్ధం కాదా? అందుకే బికాజ్ హీఈస్ విత్ ఏ డిఫరెంట్ మెంటాలిటీ. మామూలు మనస్తత్వం కాదు అది, ఒక విపరీతమైన మనస్తత్వం, ఒక మెంటల్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్స్ మెన్సిరియా కావచ్చు, లేకపోతే క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్నది. ప్రతి చోట వేసేయండి, తోసేయండి, తొక్కేయండి, ఇదే కదా. 5 ఏళ్ల పరిపాలన చేయండి. పెద్దగా చెప్పరా, పర్లేదు. ఇది జగమగిన సత్యం. అది నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది. అంత విపరీత మనస్తత్వం కాకపోతే బ్యానర్లో పెట్టుకొని రఫర్ మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత అమ్మవారి గంగానమ్మ జాతరలో ఏ రకంగా అయితే మేకపోతుల పీకల కోస్తామో అలా కోస్తాం అంటే నాయకుడిగా, ఒక పార్టీ, రాజకీయ పార్టీ నాయకుడిగా ఏం చెప్పాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు, తప్పు అని ఖండించాలి కదా. రఫా అంటే ఏం చెప్పాలి? ఏం మాట్లాడుతున్నారు అదే అని ఖండించాలి కదా. అందుకే అంటున్నా జగన్మోహన్ రెడ్డిది విపరీత మనస్తత్వం. ఆయనే ప్రూవ్ చేసుకో. పైగా అడిగితేనండి, మీలాంటి ప్రెస్ వాళ్ళు అడిగితే రఫర్ పీకలకు వస్తా అన్నారు కదా, మంచిదే కదా అంటే ఇదేమన్నా కాన్స్పిరసీ ఉందా? ఇందులో కుట్ర ఉందా? చంద్రబాబు గారిది, రామయ్య గారిది, వీళ్ళది పీకల కోసేద్దాం ఉన్నా ఏమైనా కుట్ర ఏమన్నా పన్నినారా జగన్మోహన్ రెడ్డి గారు? మంచిదే కదా అంట. చిచి, అటువంటి మాటలు నా దగ్గర వద్దు. ప్రజాయుతంగా వెళ్దాం, ప్రజాహితంగా పరిపాలన చేద్దాం, రాజ్యాంగబద్ధంగా వెళ్దాం అని అనాలి కదండి నాయకుడు. అందుకే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిది విపరీతమైన మనస్తత్వం. ఇప్పుడు కూడా భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమతని మనస్తత్వం కూడా. వేర్ ఈజ్ హిజ్ మదర్? ఇందాటి నుంచి నాకు అడ్డు తగులుతున్నాను నా ప్రెస్కి. వేర్ ఈజ్ హిజ్ మదర్ చెప్పండి. సొంత తల్లి, తండ్రి లేడు, చనిపోయినాడు, కోట్లాది రూపాయల ఆస్తి సంపాదించింది, నీ చేతిలో పెట్టింది. వేర్ ఈజ్ షీ నౌ? ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు? మీ విపరీత మనస్తత్వానికి ఆమె ఇక్కడ నీ ఇంట్లో లేకపోవటం కారణం కాదా? ఎక్కడుందో నీకు తెలుసా? మొన్న మదర్స్ డే రోజు ఏమన్నా పలకరించావా? మొన్న ఫాదర్స్ డేకి ఆమె ఏమన్నా మీకు గ్రీటింగ్ చెప్పిందా? అయ్యో ఎక్కడ నా కొడుకు కూడా 2 బిడ్డల తండ్రి అని వచ్చారా ఆమె? లేదే. విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి. వెర్ ఈజ్ యువర్ సిస్టర్? నీ రక్తాన్ని పంచుకొని నీ తోబుట్టువు చెల్లి, నీవు జైల్లో ఉంటే నీ తరఫున 3000 కిలోమీటర్లు నడిచిన చెల్లి, వేర్ ఇస్ షీ నౌ? నీ విపరీత మనస్తత్వానికి కారణం నీ ధనాశకు బలై ఎక్కడో ఉంటుంది, భయంగా బిక్కుమంటూ ఉంటుంది. ఆ మాట అంటే మరలా మాట్లాడుద్దాం. బిక్కుమంటూ ఉంటుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని. మీ బాబాయ్ కూతురు సునీత గారు డాక్టర్, వేర్ ఇస్ షీ నౌ? మండుటెండలో ఢిల్లీ పురవీధుల్లో ఆ రోజున నడుస్తుంటే నాకు బాధేసింది. ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ. అరే, సొంత చెల్లి బాబాయ్ కూతురు అట్లా నడుస్తుంటే ముసుగు వేసుకొని, అమ్మాయి డాక్టర్ అండి, ప్రాక్టీసింగ్ డాక్టర్, నడుస్తుంటే జాలేసింది నాకు మండుటెండలో. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది. అధికారమే లక్ష్యంగా ఏదైనా చేయగలరు. ఒక గోల్ పెట్టుకుంటారండి, నేను క్రికెట్ ప్లేయర్ కావాలని చెప్పి ఏదైనా చేస్తారు. ఒక్కొక్కడు 100 మీటర్స్ డాష్లో కొట్టాలని స్టెరాయిడ్స్ తీసుకుంటాడు, తెలుసా మీకు? ఎందుకు? అది గోల్ కొట్టాలనేది. అటువంటి మనిషి స్టెరాయిడ్స్ తీసుకునే అథ్లెట్కి ఈ రకంగా అరాచకంగా అధికారంలోకి రావాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏం మెసేజ్ ఇచ్చారండి? 5 ఏళ్ల పరిపాలన మీరు చెప్పండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 1 నెల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా చేపట్టినాడే చెప్పాడు, రాజ్యాంగబద్ధంగా వెళ్దాం, ప్రజాస్వామ్యయుతంగా వెళ్దామని పరిపాలన, ఎవరి మీద కక్ష తెచ్చుకునే ఉద్దేశం మాకు లేదు అని చెప్పారు. అందుకే మీరు యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే నీ ఇంటి దగ్గర సందడిగా ఉంటుంది రోజు.
అందుకే నువ్వు ప్రతి చోటకి వెళ్ళి నువ్వు పరామర్శ మీ ఓదార్పు యాత్రలు చేసుకోగలుగుతున్నావు. చంద్రబాబు గారు ఆ రకం ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళారు కనుక. నీ టైంలో అండి ఎలా చేసావా చంద్రబాబు నాయుడు గారిని? అప్రజాస్వామికం ఇది. ఆయన వెళ్ళనిచ్చావా? ఊరోజులు వెళ్ళిపోయిన ఒక దళితులు ఆత్మకూరులో వాళ్ళను వెనక్కి రెస్టోర్ చేయడానికి వెళ్తేనే చంద్రబాబు గారి ఇంటికి తాళ్లు కట్టించిన అప్రజాస్వామిక అరాచక రాక్షస పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డి గారు. అది మీ మనస్తత్వం. చంద్రబాబు గారిది ఆ మనస్తత్వం అయితే మీది ఈ మనస్తత్వం. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. అందుకనే రాష్ట్ర ప్రజలారా 5 ఏళ్ల పరిపాలనలో యువతకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా. యువత నాలాగా ఉండండి అని మీరు ఏమైనా మెసేజ్ ఇచ్చారా? నన్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పే ధైర్యం చేశారా? ఈరోజు చంద్రబాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని. మా లోకేష్ బాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి మీరు. యువతకి నువ్వు చెప్పగలిగావా? చెప్పలేవు. బికాజ్ యువర్ సెల్ఫ్ నోస్ ఇట్. మీకు తెలుసది. విపరీత మనస్తత్వంతో కూడుకున్న జీవన విధానం మీద అని తెలుసు మీకు. అందుకే మీరు చెప్పలేకపోయినారు. 5 ఏళ్ల పరిపాలనలో ఏ వర్గానికి మెసేజ్ ఇచ్చారని మీరు? దళితులు అంతమంది బలయ్యారు, ఎవరినిచ్చారా? మహిళలకు అన్ని ఇబ్బందులు జరిగినాయి అని మెసేజ్ ఇచ్చారా మీరు? ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది మెసేజ్ ఇచ్చారా మీరు? ఇలా చేయాలని ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ ఏదైనా చేశారా మీరు 5 ఏళ్లలో? మరలా దొంగ ప్రామిసులు చేస్తారు. మరలా మనమే వస్తాం అధికారంలోకి, ఓపిక పట్టండి. ఎవడైనా నిప్పుతో కొరివితో తలగొక్కటానికి సిద్ధంగా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ అబద్ధపు రాతలో రాయొద్దని చెప్పి కూడా సాక్షి పత్రిక కూడా హెచ్చరిక చేస్తూ నమ్మరండి. నోబడీస్ బిలీవ్. ఎవరు నమ్మకం లేదు మీరు పత్రికలో. ఇదేంటి? పోలీసులు శవపంచనామని తెచ్చి పోస్ట్ మార్టం రిపోర్టు వైద్యులు రాశారని చెబుతుంటావు నువ్వు. ఇంతకంటే ఏమనుందా? ముమ్మాటికి చెబుతున్నానండి నేను. దర్యాప్తు గురించి కాస్త కూస్తో తెలిసినవాడుగా, ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా ఇతను తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. A2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టడం కరెక్టే. A1గా డ్రైవర్, కారులో ఉన్న ఇన్మేట్స్ కూడా శిక్ష అనుభవించవలసిందే. సింగయ్య చావుకు పరోక్షంగా వీళ్ళందరూ కారణం. డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంట్ టు మర్డర్. ఏదైతే పోలీసులు సెక్షన్లు వేసి దర్యాప్తు చేస్తున్నారో అది సరైన దర్యాప్తు. ఇంకా కూలంకషంగా దర్యాప్తు చేసి వీళ్ళందరినీ కూడా శిక్షించాలి, వీళ్ళందరినీ కోర్టుకు లాగాలని చెప్పి కూడా తెలియచేస్తూ అమాయకుడైన ఆ దళిత కుటుంబానికి సాయం చేయాలని చెప్పి కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా ఆ దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు నేరస్తులైనంత మాత్రాన మీ చేతుల్లో బలైన ఆ కుటుంబానికి కూడా మీరు సాయం చేయాలని చెప్పి కూడా తెలియచేస్తున్నా. ఏదో ఎస్పీ గారు ఆ రోజున ఏదో కాదన్నారుగా, ఏదో కారు నంబర్ చెప్పారు ఆయన. అప్పటికి నా దగ్గర ఉన్న సమాచారం అది. నేను మరలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు, మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. వచ్చారు, నిజాలతో బయటకు వచ్చారు, సాక్ష్యాధారాలతో సహా, సీసీ ఫుటేజ్లతో సహా, కెమెరా ఎవిడెన్సెస్తో సహా ముందుకు వచ్చాడు. ఈ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా బుక్ చేయాలి, చట్టానికి పట్టించాలని చెప్పి కూడా తెలియజేస్తా. ఇంకొకటి లాస్ట్గా అండి, తండ్రి చనిపోతే వలవల ఏడుస్తారండి కొడుకు. తన పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన తండ్రి చనిపోతే కంటినది ఒక్క చుక్క నీరు లేకపోగా తెల్లగాయతం తీసుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయమని సంతకాలు పెట్టమని అందరి దగ్గరికి వెళ్ళిన విపరీత మనస్తత్వం చెప్పాలనేది. మీరు చెప్పండి, మీకు అనిపించట్లా? వరలరామయ్య గారు చెప్పింది కరెక్టేరా, వీడు నిజంగానే విపరీత మనస్తత్వం రా. మా తండ్రి చనిపోతే 10 రోజులు మనిషిని అవ్వాలా నేను? ఈయన ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించుకున్నాడు. ఇది నాటి విపరీత మనస్తత్వం కాదు. ఇది చెప్పాలనేది ఉద్దేశం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎంతసేపు చెప్పినా ఆయన విపరీత మనస్తత్వం, క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కూడుకున్న వ్యక్తి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.